బంగారం ధరలు ఒక్క రోజులోనే ఊహించని మార్పులు చూపించాయి. మంగళవారం పెరిగిన గోల్డ్ రేట్లు బుధవారం నాటికి తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 1,57,750 రూపాయల వద్ద కొనసాగుతుంది. మంగళవారం ఇది 1,58,080 రూపాయలుగా ఉంది. అంటే ఒక్క రోజులోనే 330 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ప్రస్తుతం ఇది 1,44,600 రూపాయల వద్ద ఉండగా మంగళవారం 1,44,900 రూపాయలుగా ఉంది. దాదాపు 300 రూపాయలు తగ్గుదల నమోదైంది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి. చెన్నైలో అయితే బంగారం ధరలు మరింతగా పడిపోయాయి. 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 1,59,820 రూపాయలుగా ఉంది. ఇవాళ 1,58,950 రూపాయలకు పడిపోయింది. అంటే 870 రూపాయల వరకు తగ్గింది. 22 క్యారెట్ల ధర కూడా 1,46,500 రూపాయల నుంచి 1,45,700 రూపాయలకు పడిపోయింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 1,57,750 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల ధర 1,44,600 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 1,58,240 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల ధర 1,45,060 రూపాయలుగా ఉంది. వెండి ధరల విషయానికి వస్తే కూడా భారీ తగ్గుదల కనిపించింది. ఢిల్లీలో కిలో వెండి ధర 2,75,000 నుంచి 2,65,000 వరకు పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే 10,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,80,000 రూపాయల నుంచి 2,75,000 రూపాయల వరకు తగ్గింది. చెన్నైలో కూడా కిలో వెండి ధర 2,75,000 వద్ద కొనసాగుతోంది. మొత్తానికి బంగారం మరియు వెండి ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మార్పిడి విలువల ప్రభావంతో ధరలు రోజువారీగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.